ప్రైజ్ ది లార్డ్. టుడే గాడ్ ప్రామిస్ ఏప్రిల్ 27. నేను జీవించువాడను మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగంలో సజీవుడనై ఉన్నాను. పువ్వులారా, ఇష్ట రోజున పూసిన లిల్లీ మొక్కల్లారా, ఏది ఈ ఉదయం నాకు దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగిన హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పూటలు తిరిగేయనియే, నిపౌడు లాభమంటూ నీవందించే నిశ్చేతను మళ్లీ రుచి చూడనియే. కవులారా, నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్లీ వినిపించండి. నాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుద్ధానపు కీర్తనను మళ్లీ వినిపించండి. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను ఇష్ట రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనసుని మెరుపులా తాకింది. ప్రభు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. అదే ఒక్క గంటలో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలని పిల్లల అటు ఇటు పచాలు చేయసాగాడు. క్రీస్తు బతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన, ఉన్నవాడు ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రకమైన సత్యం కాదు, ప్రస్తుత సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈస్టర్ నిజం ఎంత గొప్పది. మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తుని మనం నమ్ముతాము. గతంలోకి నీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం, ఎప్పటికీ సజీవులం. కనుక చెట్లు, చేమలు, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని కొత్తగా వినిపించాలంతా ఈ నినాదం నింపండి. మళ్లీ 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 ఆశ నిశ్చయితగా మారేదాకా, నిశ్చయత అంత ప్రత్యక్షతలో క్రిందికి తుమయ్యేదాకా గానం చేయండి. నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది. కానీ లేచాడైన కట్లు తెంచుకుని మానకండి నిట్టూర్పులు గ్రహించుకుని కనీసం ఈ రోజుకి మానండి చిరాకు. ఆమేన్.